నేను భారతీయ సంస్కృతి గురించి కొన్ని విషయాలు మీతో చెప్పదలుచుకుంటున్నాను. భారతీయ సంస్కృతి అయిన హిందూ మతం సంస్కృతి ఒక గొప్ప పురాతన చరిత్ర కలిగిన సంస్కృతి. మనమందరం కూడా హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో జన్మించడం మన అందరి అదృష్టం. ఈ లోకాన్ని సృష్టించి శాసించి రక్షించే దేవుళ్ళైనటువంటి బ్రహ్మేశ్వరులను మనం ప్రతినిత్యం పూజిస్తుంటాము. ముక్కోటి దేవతలు కలిగిన ఏకైక మతం మన హిందూ మతం. ఈ లోకంలో సర్వ జీవరాశి మన హిందూ సంస్కృతి. వేదాలు శాస్త్రాల సమూహారం మన హిందూ సంస్కృతి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వంటి పురాతన వేదాలు మన జీవన వైవిధ్యాన్ని సాటి చెప్తున్నాయి. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలలో దేవుళ్ళందరూ కలిసి లోకాన్ని శాసిస్తూ రక్షిస్తున్నారు. రామాయణ, భారత, భాగవతాలు లాంటి పురాతన పురాణాల ద్వారా శ్రీకృష్ణుడు సకల జనులను పుణ్య మార్గంలో నడిపి జీవిత సారాన్ని జనులకు తెలియజేస్తున్నారు. భక్తి, ముక్తి, పుణ్యం, ధర్మం, శాంతి, అహింస వంటి సద్గుణాలను ప్రజలకు అందించే ఒకే ఒక ధర్మం మన హిందూ ధర్మం. తల్లి, తండ్రి, అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు, గురువు, దైవం, ఇల్లు, ఇల్లాలు వంటి బంధాలు, బాంధవ్యాలను సృష్టించి ప్రేమానురాగాలను తెలియజేసిన ఒక గొప్ప సంస్కృతి ధర్మం మన హిందూ సంస్కృతి. మంచి, చెడు, పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం వంటి జీవిత సత్యాలను తెలుసుకుంటూ ప్రజలను సన్మార్గంలో నడిపించే ఏకైక ధర్మం మన హిందూ ధర్మం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని హితబోధ చేసింది మన హిందూ ధర్మం. కర్మ సిద్ధాంతం ద్వారా కర్మ ఫలాన్ని అనుభవించేలా సృష్టించి అది మంచైనా చెడైనా మనం తప్పక అనుభవించాలి అనే ఒక గొప్ప సిద్ధాంతం ద్వారా ప్రజలకు భయం భక్తి కలిగించింది మన హిందూ ధర్మం. ఇలా ప్రతినిత్యం మన జీవిత సత్యాలను తెలుసుకుంటూ మంచి, చెడు, పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం గురించి తెలుసుకుంటూ జీవితాంతం జీవించడమే మన హిందూ సంస్కృతి. అందరూ కూడా మనం బ్రతికి ఉన్నంత కాలం రాగద్వేషాలు, పాప కర్మలు లేకుండా ప్రేమానురాగాలతో ఉండి తోటి వారికి సహాయపడుతూ ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా జీవించాలని అందరినీ కోరుకుంటున్నాను. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోతున్న ఈ రోజుల్లో ప్రజలెవరూ మర్చిపోకూడదన్న భావనతో ఇలాంటి గొప్ప కార్యక్రమాల ద్వారా తమ వంతు కృషి చేస్తున్న లింగాల గ్రామ ప్రజలకు మన హిందూ సంస్కృతి తరపున నా ధన్యవాదములు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న లింగాల గ్రామ ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు